నమస్తే. నమస్తే రాము, చెప్పాలా? అదే రాజ్యాంగం రాసింది ఓళ్ళో చెప్తున్నాడు నాకు ఇట్లా మాట్లాడుతుంది ఈడ. ఆ? రాజ్యాంగం ఎవరు రాసినా అదే 390 మంది రాశారు. అందులో ఎవరు అంబేద్కరే చైర్మన్ అంటారు, మళ్ళీ ఏంది కథ అని. అంబేద్కర్ చైర్మన్ కాదు, బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్. బాబు రాజేంద్ర చైర్మన్. వీళ్ళు ఆయన ₹1,00,000 అంటే మాకు ఇస్తాంట. ఇను లక్షనే కడతా, నేను 1,00,000 కడతా. మాట్లాడు అమర్ ప్రసాద్. హలో హలో, నమస్తే. నమస్తే. నమస్తే అండి. అన్నా మీ పేరు? నా పేరు హమారా ప్రసాద్. నా పేరు రామరావు. ఓకేనా, నమస్తేనా. నమస్తే. ఇప్పుడు రాజ్యాంగం గురించి అయితే మాట్లాడిందంటే ఎంతమంది రాశారు, ఓకే, మనకు కూడా ఐడియా ఉంది. దానికి ఏమో దీనికి ఏంటంటే అంబేద్కర్ రాశారని చెప్పేసి బాబు జగరామ్ ఉండు, అంబేద్కర్ ఉండు, ఇవన్నీ ఉన్నాయి కొన్ని లోపల్స్. ఈడ ఎజెండా ఓల్ది, ఎజెండా ఓల్ది. ఇప్పుడు ఉన్న దగ్గర ఎజెండా ఓల్ది. ఎజెండానా? ఎజెండా అంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు లీడర్ ఇప్పుడు ఇంతమంది రాసిన ఓకే. ఇప్పుడు మన రాష్ట్రానికి ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రభుత్వానికి చీఫ్ ఎవరండి? ఏ ప్రభుత్వానికి? ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కదా, అది ఏ ప్రభుత్వంలో ఉండండి అండి? అది కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, దానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరు? కేసీఆర్ ఉండే. నా పోస్ట్ ఏమంటారండి? సీఎం అంటే చీఫ్ మినిస్టర్. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పేది జాగ్రత్త అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం ఏదన్నా ఉండనివ్వండి, ఏ పార్టీ అయినా ఉండనివ్వండి, దానికి చీఫ్ ఎవరు అంటే ముఖ్యమంత్రి అని చెప్తాం మనం, అవునా? ఓకే, ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు రాజ్యాంగం రాద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఎప్పుడు? 1946లో ఎలక్షన్స్ జరిగినాయి, దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరిగినాయి. మొత్తం 299 మంది సెలక్షన్ అయ్యారు. దీనికి ఒక కమిటీ, దీనికి ఒక పేరు పెట్టారు, దీన్ని రాజ్యాంగ రచన కమిటీ అని. రాజ్యాంగ రచన కమిటీ అని. దీనికి అధ్యక్షులు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే. ఈ మొత్తం ఈ కమిటీకి సలహాదారుడు ఎవరు అంటే బిఎన్ రావు గారు. సలహాదారుడు అనే కాదు, మొత్తం ఈయన చేతుల్లో నడవాలన్నమాట అది వ్యవస్థ. ఈ కమిటీని మొత్తం తయారు చేసి నీ చేతిలో పెట్టారు అనమాట. వీళ్ళిద్దరి చేతిలో ఉంది ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ కమిటీని మళ్ళీ ఒక 22 భాగాలు చేశారు. కమిటీని 22 భాగాలు చేశారు. ఆ 22 భాగాల్లో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క చైర్మన్ పెట్టారు. అందులో 22వ కమిటీ, లాస్ట్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీయే అంబేద్కర్. అంటే చైర్మన్ లాస్ట్ ఇప్పుడు 22 మంది చైర్మన్ నేమ్స్ అన్నా, లాస్ట్ 22 మెంబర్స్ చైర్మన్స్ పెట్టారు కదా. అవును, వాళ్ళ నేమ్స్ కావాలా? జస్ట్ మాకు కూడా ఐడియా ఉంటది కదా, మీరు చెప్పేదానికి మేము కూడా నేమ్స్ కావాలంటే ఇంటర్నెట్ లో ఒక్క నిమిషం అక్కడ ఉన్న వాళ్ళని కొద్దిగా సైలెంట్ ఉండమని చెప్పండి. అందరు సైలెంట్ కొద్దిగా సైలెంట్ ఉండమని చెప్పండి. ఎందుకంటే 22 మంది చైర్మన్లు మీకు కావాలి అని చెప్తే ఆ 22 మంది చైర్మన్లు చెప్తానండి. ఒక్కసారి మీరు నెట్ లో కొట్టిన అయిపోతుంది, లేకపోతే నా ఉంది నోట్స్. మీరు ఇంత మంచిగా చెప్తున్నప్పుడు మీరు చెప్తే మాకు కూడా సంతోషం. ఇప్పుడు చెప్తా ఉండండి, నోట్స్ నాది బుక్ తీస్తున్నానండి. మొత్తం 10 మెయిన్ కమిటీలు, అలాగే 11 నుంచి 22 వరకు ఉప కమిటీలు. వీటికి చైర్మన్లు ఎవరు అంటే ఫస్ట్ కమిటీ యూనియన్ పవర్ కమిటీ అని ఉంది, దానికి జవహర్లాల్ నెహ్రూ చైర్మన్. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అని ఉంది, దానికి ఆయన జవహర్లాల్ నెహ్రూ కమిటీ, ఆయనే అధ్యక్షుడు. ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఉంది, దానికి వల్లభాయ్ పటేల్. ఇట్లా మొత్తం కలిపేసి 22 కమిటీలు ఉన్నాయి. అట్లా ఈ లాస్ట్ 22 కమిటీ పేరు, దాంట్లో చైర్మన్ అంబేద్కర్. సింపుల్ చెప్పాలంటే మన సీఎం కింద 22 మంది మినిస్టర్లు ఉన్నారు. అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్? 22 మంది మినిస్టర్లు ఉన్నారు అనమాట. అందులో ఒక మినిస్టర్ అంబేద్కర్. అంబేద్కరే సీఎం కాదు. అర్థమవుతుందా అండి? మీరు అన్నారు కరెక్ట్. అరే ప్రసెంట్ ఆగరాదన్నా అన్న చెప్తున్నా, మంచిగా మాట్లాడుతున్నా. ఓకేనా మీరు అంటే ఓకే, మీ ఐడియా ప్రకారం మీరు చెప్పారు. అలా ఐడియా ప్రకారం కాదండి, సిస్టమ్ అదే.
సిస్టమ్ ఓకే మీరు అన్నది. మాకైతే దేవుడు అయితే అంటే మా హిసాబులో ఇక్కడ ఉన్న దేవుడు మాకు అంబేద్కర్ హిసాబులో అది తప్పలేదు, అది మీ ఇష్టం, అది మన ఇష్టం. అది మీ ఇష్టం. అది నేను దానికి మీరు అట్లా చూడొద్దు అని నేను అనను, నాకు అవసరం లేని విషయం అది. ఎందుకు అంటే సీఎం అయితే మేము నథింగ్ అన్న మనకు. ఇగో మా పెద్ద మనిషి మా కాక మాట్లాడతారు, ఒకసారి మాట్లాడనా. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీరు అంటే నాకు చాలా ప్రాణం సార్. మీ వీడియో చూసిన మన గురుగారు ఉంది కదా ఆయనతో మీరు మాట్లాడంగా మీ ఫాదర్ అంత్యక్రియలు చేయంగా మీ ఫాదర్ ఇంత చేసినా ఆయన క్రిస్టియన్స్ మతం స్వీకరించుండు. ఆయన అంత్యక్రియలు మీరు చేసిన కదా సార్. అవును, చేయాలి కదా, తప్ప మన బాధ్యత కదా. ఈ మాటనే అన్నారు మీరు. ఏంది ప్రసాద్ అమారా ప్రసాద్ ఇట్లా చేసినావు అంటే నువ్వు చెప్పినావు నా వ్యక్తిగత వేరు వీళ్ళ వ్యక్తం. నువ్వు కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఈ మాట కూడా మీరే చెప్పారు. ఏమా కాపు మున్నూరు కాపు అదే మున్నూరుగా చెప్పు సార్, అంటే బాగుండదని చెప్పలేదు కానీ నీకు అమ్మాయి ఉంది, చదివిస్తున్నావు, రేపు ఆమె ఇష్టం ఎట్లుంటే అట్లా చేస్తాను అన్నావు. ఆ మాట కూడా అన్నావు. మీ ఇంటర్వ్యూ విన్నా సార్, మీ సార్ చాలా సార్ విన్నా. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే క్వశ్చన్ బిఆర్ అంబేద్కర్ అంటే నేను గౌడ్స్ సార్, నేను గౌడ్స్. బిఆర్ అంబేద్కర్ అంటే నాకు లేని ప్రేమ ఎంతో చంద్రబుడిచ్చింది నేను. తప్పులేదు. అయితే ఆయన మా తమ్ముడి ప్రేమ అంటే కాదు అంటే నేను ఫైనల్ అందరు చేయరయ్యా. 250 మంది 256 మంది రాసిండ్రు. ఈయన ఫైనల్ గా అన్ని చూసుకుంటారు. ఫైనల్ చేసింది ఈయననే, అందుకోసం పేరు వస్తుందని చెప్పిన. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా వినండి, మీకు అంత ఇంకా బాగా అర్థమయ్యేటట్టు ఏం చేస్తా అంటే 299 మందికి అందరికి బాధ్యతలు ఉన్నాయి. అందులో అందరు కలిసి తీసుకొచ్చిన దాన్ని, అందరిని తీసుకొచ్చిన దాన్ని ఏం చేశారంటే అంబేద్కర్ మనం మన డాటా అంతా తయారు చేసుకుని పేపర్లు అన్ని రాసుకొని ఒక బైండింగ్ షాప్కి పోతే ఆ బైండింగ్ షాప్ అని ఏం చేస్తాడు, ఆ పేపర్లన్నీ పెట్టి మంచిగా ఒక అట్ట పెట్టి లోపల దగ్గర పెట్టి ఒక బైండింగ్ చేసి ఒక బుక్ లాగా తయారు చేస్తాడు కదా. అది అంబేద్కర్ చేసాడు. సరే ఇంత అరే పెద్ద మనిషి మాట్లాడుతాడు, ఒక పెద్ద మనిషి బాధ్యత. పర్లేదు, ఎవరైనా నాతో మాట్లాడండి, మీ డౌట్స్ ఉంటే నాకు క్లారిటీ చేసుకోండి, హ్యాపీ చేసుకోండి. నేను ప్రసాద్ గారు, నేను నీకాల్సిన పెద్దోని, నేను అంబేద్కర్ చాలా. కానీ ఒక మాట ఆయన 2 రూపాయలు నా మాట నేను చెప్పేపోతుంది, మళ్ళీ ఛాన్స్ చెప్తలేదు నాకు. అయ్యా ఇప్పుడు మీరు ఇంత బాధపడుతున్నారు, హిందూ మతం గురించి ఇంత చేస్తున్నారు, నేను చూస్తున్నా, అంటే మీ వీడియో చూస్తున్నా. నేను నాకు ముఖ పరిచయం లేదు, ఈ రోజు మన మాట పరిచయం ఉంది. కానీ అంబేద్కర్ అన్ని చేసినాక కూడా బుక్ బైండింగ్ చేసి అంత చేసి అంటున్నావు కదా. అది చేయాలంటే ఇంట్లో ఏ సబ్జెక్ట్ ఉండాలి, ఏ సబ్జెక్ట్ ఉండకుండా అని పెట్టిరు కదా నాయన. లేదు, సబ్జెక్ట్ ఏది ఉండాలో ఏది ఉండదు అని చెప్పడానికి ఆయనకి నిర్ణయం చేసే అధికారం లేదు ఆయనకి. మరి ఎట్లా ఆయన పేరుకి వస్తుంది చెప్తా వినండి. అదే చెప్తున్నా. ప్రాబ్లం ఏంటంటే 22 కమిటీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క పని చేయాలా. ఒక కమిటీ ఏం చేయాలా, జాతీయ పతాకం ఎట్లా ఉండాలి అనేది తయారు చేయాలా. అదే ఓ సబ్జెక్ట్ చెప్తున్నా. అదే ఒక కమిటీ ఏం చేయాలా, హక్కుల గురించి రాయాలా. హక్కుల చైర్మన్ ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ గారు. భారతీయులకు అదే చెప్తున్నా మన పిల్లలు అంటారు సార్. చెప్తున్నా ఓటు హక్కు గురించి మాట్లాడేది కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి, అక్కడ ఉన్న వాళ్ళ స్పీకర్ ఆన్ చేశారా? స్పీకర్ ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరికి నేను ఒక మాట అడుగుతున్నా బ్రదర్, మీరందరూ ఏమని చెప్తారంటే 1950లో అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాతనే మాకు ఓటు హక్కు వచ్చింది, అంతకుముందు ఓటు హక్కు లేదు అని చెప్తారు. జనరల్ గా అంబేద్కరిస్టులు అందరికీ ఛాలెంజ్ చేస్తుంటారు. ఇది మీ అందరికీ, అక్కడ ఉన్న మీ అందరికీ, అంటే ఎవరైతే అంబేద్కర్ భావజాలంతో ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. ఏంటంటే 1946 అంటే ఇంకా అప్పటికి స్వతంత్రం రాలేదు, రాజ్యాంగం రాయలేదు. మరి 1946 ఎలక్షన్ లో అంబేద్కర్ కు ఓటు హక్కు లేకపోతే అంబేద్కర్ ఏ విధంగా పోటీ చేసిండో, అలాగే 1946లో 15 మంది స్త్రీలు పోటీ చేసి రాజ్యాంగ రచనలోకి వచ్చిరు మహిళలు. ఆ 15 మందిలో ఒక దళితురాలు ఉన్నారు. ఆవిడకు ఓటు హక్కు లేకపోతే ఆమె ఏ విధంగా నిలబడ్డది ఆమె. అలాగే ఎస్సీ నియోజకవర్గాలు మాకు ఓటు హక్కు గురించి మాట్లాడుతున్నప్పుడు 1937లో, ఇప్పుడు 1937లో మొదటి ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ లో కూడా అంబేద్కర్ పాల్గొన్నాడు. మరి అప్పుడు కూడా ఆయనకు ఓటు హక్కు లేకపోతే ఆయనకు ఏ విధంగా ఎలక్షన్స్ పాల్గొన్నాడు, ఆయనకి ఎవరు ఓటేశారు కదా. కాబట్టి ఇదంతా ఏంటంటే సార్, ఇది అంబేద్కర్ గారికి ఓటు హక్కు లేదని ఎవరు అన్నారు? ఇప్పుడు ఇంతకుముందు ఎవరో పక్క నుంచి ఎవరు అన్నారు, ఓటు గురించి మాట్లాడారు. పక్క నుంచి ఎవరో మాట్లాడారు, అందుకే నేను చెప్పా.
ఓకే సార్, ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రచించలేదు, అంబేద్కర్ కు రాజ్యానికి ఎటువంటి సంబంధం లేదు అంటారు అయితే మీరు. మీకు ఒక ప్రశ్న అడుగుతానండి. చెప్పండి. అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్కున్న అర్హత ఏంటి చెప్పండి నాకు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కున్న అర్హత ఏంది? అర్హత ఏంటి? ఆయన విద్యావంతుడు, అందరూ చదువుకున్నారండి. అన్ని చదివాడు. రాజ్యాంగ ఆయన- రచనలో ఉన్న 299 మందిలో 90% అందరూ చదువుకున్న వాళ్ళే. అవును సార్, అందరు చదువుకున్న వారు కాదంటారు నేను. అందరు అందులో విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఉన్నారు. అంబేద్కర్ కంటే మేధావులు కూడా ఉన్నారంట. నేను ఆ విషయం Exactly. అంటారు సార్. మరి అంబేద్కర్ కూడా అర్హత ఏంటి? ఇప్పుడు మేము అనేది ఏంటంటే నా సబ్జెక్ట్, ఎందుకంటే నేను అంబేద్కర్ లేఖను కానీ అంటే కొంతమంది నన్ను వ్యతిరేకించారు. అదే మన రాము కదా చెప్పాను అంటే మాట్లాడు. ఇదో సార్ లేదు మనం కూల్ గానే మాట్లాడుకుందాం అండి, మనకు అవేం లేదు, తెలుసుకుందాం, విషయం తెలుసుకుందాం, నీ నంబర్ ప్లీజ్, నీ నంబర్ విషయం తెలుసుకుందాం. లేదంటే చెప్పండి, నేను ఒకసారి మీ దగ్గర రమ్మంటే చెప్పండి, మీ అందరు కూర్చొని నాకు ఏం డౌట్స్ అడుగుతారు అడగండి, మీకు ఆధారాలతో సహా చూపిస్తా. సార్ ఇంకో మాట్లాడండి సార్ ప్లీజ్. సరే ఉంటారు ఇక నేను సార్తో అలాగే మాట్లాడతా. నాకు ఇలా నీ భాగ్యం దొరికిందయ్యా, నీ ముఖపరిచయం లేదు కానీ నువ్వు ఎట్లుంటావు ఏం కదా అన్ని చూసినా, నీ వీడియోలు చూసినా, టీవీలో చూసినా, అంతా చూసినా. నువ్వు ఆ సార్ పేరు యోగి ఉండడు మన దగ్గర, సన్నాసి ఏమంటారు ఆయనని, పేరుంది, ఆయన కూడా నా పేరు నోట్లు సార్. ఆయనతో మీరు చాలా సార్లు ఇంటర్వ్యూ చేసినారు, నేను మీ అన్ని చూసినా సార్. నేను మీ నంబర్ ఇస్తే, నా పేరు రాములు గౌడ్, తప్పకుండా రాసుకోండి సార్, నా నంబర్ ఓపెన్ గా ఉంటుంది నాదంతా. మీరు మీ చేతిలో మీ మొబైల్ ఉంటే నా నంబర్ రాసుకొని చెప్తారు. 91 ఒక నిమిషం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా రాసుకుంటా అంటే రాసుకోండి, అందరు రాసుకోండి. 91 ఒక నిమిషం సార్, ఒక నిమిషం. నాకు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడొచ్చు, ఏ ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. చెప్పండి. ఒకటి ఏంటంటే మందు తాగినప్పుడు మాత్రం ఫోన్ చేయకండి అంతే. అదే తమాషా. చెప్పండి చెప్పండి సార్, నాకు అర్థమైంది. 91 91 777 777 మళ్ళీ 77 77 148 148. అయితే మీరు ఆడ మిర్యాలగూడెం కాడ తోడు చేసింది కదా కిచెన్స్, ఆయన మిర్యాలగూడ ప్రవీణ్ మన ఆ టైంలో మీరు ఎంత మంచిగా మాట్లాడిందంటే, మీకు ఎంతమంది లైకర్స్ ఉన్నారు, మీకు ఎన్ని వచ్చారు తెలియదు సార్. నేను చూసిన మీ ప్రతి వీడియో చూస్తాను నేను. యూట్యూబ్ లో వస్తే మాత్రం నేను చూడండి, మీ వీడియో ఉండనే ఉండదు. అనుకోని దేవుడు ముందర ఉన్నట్టు అనిపించింది నాకు ఇప్పుడు. చిల్లర మాట్లాడు సార్. ఇంకోళ్ళకి ఇస్తాను సార్ ప్లీజ్. ఇవ్వండి ఏమైనా తప్పుడు క్షమించాలి. పర్లేదు రామ్ గారు, అట్లా ఏం లేదు, తప్పు ఏం లేదు. నీ నంబర్ ఫీడ్ చేసుకున్నా, తప్పకుండా చేయండి. ఓకే మాట్లాడు అన్నా కలిసి మళ్ళా తప్పకుండా ఎవరైనా మాట్లాడతారా అన్న? మళ్ళీ ఎవరైనా ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మాట్లాడతారు ఏమన్నా? మీ అంబేద్కర్ దేవుడు అన్నావు మాట్లాడచ్చు చూడండి. అంబేద్కర్ అయితే నాకు దేవుడేనా? తప్పలేదు, మీరు దేవుడు అనుకోవడంలో తప్పలేదు. అంబేద్కర్ ఎల్లకాలమైనా మాకు దేవుడు అంబేద్కర్, బాబు జగరావు గాని అంబేద్కర్ గాని మాకు దేవుడే. తప్పకుండా దేవుడుగా మీరు తలుచుకోవడానికి తప్పేం లేదని చెప్తున్నా కదా. అది మీ ఇష్టం, గాని అంబేద్కర్ గాని మా దేవుడే. అది మీ ఇష్టం, అది నేను కాదనట్లేదు కదా అన్న. ఓకే అట్లేం లేదు, ఏడ ఏదైనా గానీ మనం ఉంటామన్న, అట్లేం లేదు. నేను క్రిస్టియన్ నెంబర్ తిరుగుతానా, బంధకృష్ణ నెంబర్ తిరుగుతా, ఖైరతాబాద్ డివిజన్ ప్రెసిడెంట్. సూపర్. అదంతా అట్లేం లేదన్నా, జస్ట్ మనం అడిగిన దానికి మీరు చెప్పారు వెరీ గుడ్, అట్లేం లేదు. కానీ అంటే ఒకటి ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడం తప్పలేదు కదా, తెలుసుకున్న దాంట్లో తప్ప అసలు లేదు. అది నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం. అది నమ్మేది ఓకేనా, 100% మనం నమ్ముతాము, అట్లేం లేదు. కానీ మాకు దేవుడు అయితే అలానా 100% పెట్టుకోండి. నేను కాదంటే, నేను ఎప్పటికీ కూడా మీరు అంబేద్కర్ దేవుడు అని చెప్పి నేను అనుకుంటున్నా అంటే అనుకోవద్దని నేను ఎప్పుడన్నా, అది వాళ్ళ ఇష్టం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. కరెక్ట్, మీరు అన్నది 100% కరెక్ట్ అన్న. మీరు అన్నది కూడా సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ అయితే నేను క్రిస్టియన్ నెంబర్ తిరుగుతాం, మీకైతే ఐడియా ఉంది క్రిస్టియన్ ఐడియా ఉంది, నాకు ఎందుకు ఐడియా లేదు. క్రిస్టియన్ నెంబర్ మనం తిరిగేది. ఇట్లా ఏంటంటే నేను అనేది ఏంటంటే ఎప్పటికైనా కూడా సరే మనము నిజాన్ని తెలుసుకోవాలి.
అబద్ధాన్ని మనము ఎప్పటికీ గుడ్డిగా ఎప్పటికీ చాలా కాలం ఎక్కువ కాలం నమ్మొద్దు. ఓకే నిజాన్ని తెలుసుకోవాలా. ఓకే అన్న, ఓకే పనమంటే ఓనా మనం పక్క నేనైతే ఎస్సీ మాదియా నేను మాట్లాడేది. ఓకే ఓకే నేను చెప్పేది ఏంటంటే మనం నమ్ముతాం. మేము ఎప్పుడైతే అన్ని గ్రూప్స్ ఉన్నాయి, మనకి కూడా గ్రూప్స్ ఉన్నాయి. సూపర్. ఆ గ్రూప్స్ లా మన ఒక యాక్టివ్ మెంబర్స్. నైస్ నైస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే థ్యాంక్ యూ.